మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీలో పోస్ట్ మార్టం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆంజనేయులు అనుచరులు విశాఖపట్నంకు చెందిన యమునకు ఒక కిడ్నీ దానం చేస్తే 8 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపి మదనపల్లె గ్లోబల్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. కిడ్నీ తీసే సమయంలో యమునకు ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించడానికి ప్రయత్నించారు. అయితే యమున తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. యమున మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తె అరకు టూర్ వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిందని, ఇలా మదనపల్లికి వచ్చి చనిపోతుందని అనుకోలేదని బోరున విలపిస్తున్నారు. తమకు పోలీసులు ప్రభుత్వం న్యాయం చేయాలని యమున తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు, మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, చేసిందే మీరు లేదు. ఆ మీడియా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ కిడ్నీ ఎవరికి పడ్డాడు, అవతల ఎవరు, ఏ రకంగా వచ్చింది ఆ పాప, అవతల డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదా, అవతల తీసుకున్న లెవెలు ఇచ్చిన లెవెలు అది కావాలండి. అది చూడండి ముందు. అతని వల్ల ఈ పిల్లలు బలైపోవాలి. అప్పుడు అతను ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేఫ్ అవ్వరు, అది చూడండి ముందు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఈ పిల్లది ఎవరికి కిడ్నీ ఇచ్చింది అది మాకు చూపించండి చాలు. మాకు ఇంకేం వద్దు, ఇంకా మా బాడీ మాకు ఇచ్చిద్దా మేము వెళ్ళిపోతాము. మాకు బతుకదా చిన్న పిల్లలు ఇంటికాడ చచ్చిపోతాడు. 5 రోజులు అవుతుంది. పెద్ద పెద్దలు అయితే మీరు ఇలాగే వదిలేసుకుంటారా? మేము నేను కదా, మీరు ఇలాగ ఆడుకుంటారు మాతోటి. మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం.